గాంధీభవన్ లో జరుగుతున్న సమావేశం నుంచి అలిగి వెళ్లిపోయారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. గాంధీభవన్ లో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన సీనియర్ నేత జీవన్ రెడ్డి మధ్యలోనే వెళ్లిపోయారు. తనకు జరిగిన అన్యాయం గురించి అలిగి సమావేశం నుంచి వెళ్లిపోయారు జీవన్ రెడ్డి. ప్రజాపాలన వల్ల 100% కాంగ్రెస్ గెలుస్తుందని, కానీ బీఆర్ఎస్ తో కొట్లాడిన తమలాంటి వాళ్లకి అవమానం జరుగుతోందని అన్నారు. రాజ్యాంగ ఉల్లంఘన చేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేను తమ పక్కన కూర్చోబెడితే తమకు గౌరవం ఎక్కడుంటుందని ప్రశ్నించారాయన. కాంగ్రెస్ తో సంబంధం లేని ఎమ్మెల్యేను పార్టీ సమావేశానికి ఎలా పిలిచారని ప్రశ్నించారాయన. బీఆర్ఎస్ ప్రత్యర్థి పార్టీ అని, ఆ పార్టీ నేతను పక్కన కూర్చోబెట్టుకుని మున్సిపల్ ఎన్నికలపై ఎలా చర్చిస్తారని నిలదీశారు. ఇది తన ఒక్కడి ఆవేదనే కాదని, లక్షల మంది బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్లే అని అన్నారు. గాంధీభవన్ లో జరుగుతున్న సమావేశం నుంచి అలిగి వెళ్లిపోయారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. గాంధీభవన్ లో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన సీనియర్ నేత జీవన్ రెడ్డి మధ్యలోనే వెళ్లిపోయారు. తనకు జరిగిన అన్యాయం గురించి అలిగి సమావేశం నుంచి వెళ్లిపోయారు జీవన్ రెడ్డి. ప్రజాపాలన వల్ల 100% కాంగ్రెస్ గెలుస్తుందని, కానీ బీఆర్ఎస్ తో కొట్లాడిన తమలాంటి వాళ్లకి అవమానం జరుగుతోందని అన్నారు జీవన్ రెడ్డి. రాజ్యాంగ ఉల్లంఘన చేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేను తమ పక్కన కూర్చోబెడితే తమకు గౌరవం ఎక్కడుంటుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ తో సంబంధం లేని ఎమ్మెల్యేను పార్టీ సమావేశానికి ఎలా పిలిచారని ప్రశ్నించారాయన. బీఆర్ఎస్ ప్రత్యర్థి పార్టీ అని, ఆ పార్టీ నేతను పక్కన కూర్చోబెట్టుకుని మున్సిపల్ ఎన్నికలపై ఎలా చర్చిస్తారని నిలదీశారు. ఇది తన ఒక్కడి ఆవేదనే కాదని, లక్షల మంది బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ల ఆవేదన అని అన్నారు. ఇక జీవన్ రెడ్డి సమావేశం నుంచి అలిగి వెళ్లిపోయిన పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి చారి పూర్తి అప్డేట్స్ అందించాలనుకున్నారు. చారి, జీవన్ రెడ్డి అలక వెనుకున్న రీజన్ ఏంటి? అభ్యంతరం ఏంటి? నా ఆవేదన మీరు గమనించిందన్న. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక రాజ్యాంగ నిబద్ధతకు కట్టుబడిన ఒక రాజకీయ పార్టీ. రాహుల్ గాంధీ గారు ఏది ఇస్తుందో మాకు అధికారం ఇవాళ లక్ష్యం, కానీ అధికారం అనేది ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగ నిబంధనల మేరకు కోరుకుంటాం. ఎవరైనా రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘించే విధంగా కాదు. ఇవాళ ఏదైతుందో 10th షెడ్యూల్ అధికారం ధిక్కరించే విధంగా ఏదైతున్నదో, ఇవాళ ఒక రాజకీయ పార్టీపై ఎన్నికైనటువంటి ఒక శాసనసభ్యుడు, ఇది కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమావేశం. ఇఫ్ ఇట్ ఈజ్ అన్ గవర్నమెంట్ అఫీషియల్ ప్రోగ్రామ్ ఆర్ ఇన్ ఏ ప్రైవేట్ ప్లేస్, ఇట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. ఇట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్ అని నిన్నగాక మొన్న స్పీకర్ గారి దగ్గర నేను బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుడిని, నేను కొన్ని ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు అభివృద్ధి నిమిత్తం మాత్రమే నేను ముఖ్యమంత్రి కలవడం జరిగింది, కానీ రాజకీయంగా ఆయన బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుడని చెప్పని వారు పేర్కొన్నారు. లిఖితపూర్వకంగా ప్రమాణ పత్రంతో ఇలా గాంధీవనం జరుగుతుంది అంతర్గత సమావేశం. గాంధీవనం జరుగుతుంది అంతర్గత సమావేశం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు ఏ విధమైనటువంటి ఒక వ్యూహంతో కార్యక్రమంతో ముందుకు పోవాలనో సలహాలు సూచనల వరకు ఏర్పాటు చేసుకున్నామే. అది కాంగ్రెస్ పార్టీ విభేదించే ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యులు పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడతామే. నేను నిన్న ఈ సమావేశానికి పిలిచిన వాళ్ళకి ఇది తెలియదు అంటారా? నాకు తెలియదు సార్. యూ బెటర్ ఆస్క్ దెమ్. జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నేతకు ఎందుకు ఇట్లాంటి అవమానం జరుగుతుంది? నాకు ప్రజాస్వామ్యానికి జరుగుతుందంటూ నేను ఇది నాకు ఆవేదన జరుగుతున్నట్టుగా ధిక్కరణ, ప్రజాస్వామ్య ధిక్కరణ.
రాజ్యాంగ ధిక్కరణ, రాజ్యాంగ విలువలను ఏదైతుందో పరిహాసం చేస్తుండ్రు, రాజ్యాంగ నిబంధనలు పరిహాసం చేస్తుండ్రు. రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానాన్ని పరిహాసం చేస్తుండ్రు. రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానాన్ని పరిహాసం చేస్తుండ్రు. దీనికి పరిష్కారం లేదా? లెట్ us see. ఒక బాధ్యత గల పౌరుడిగా నేను ఇవాళ ఎందుకు ఇంత ఆవేదన చెందుతున్నా అంటే, మీరు కూడా పత్రికలో గమనించింది, నేను నిన్న డే బిఫోర్ జగిత్యాలో ఇదే శాతపడి దోపిడీలో అకృత్యాలు ఏదైతుందో ఎదిరిస్తూ నేను మాట్లాడిన. సరే, ఈ సమావేశంలో పిసిసి చీఫ్ ఉన్నారు, సీనియర్ నాయకులంతా ఉన్నారు కదా, అక్కడ ఇవన్నీ అడగొచ్చు కదా. అడిగినా అక్కడ నాకు పరిష్కారం లభించలేదు, జవాబు లభించలేదు. ఏమన్నారు మీరు అడిగిన దానికి అటు నుంచి సమాధానం లేదు? వాళ్ళు దానికి ఏం జవాబు లేదు వాళ్ళ దగ్గర. నెక్స్ట్ జీవన్ రెడ్డి ఇట్లా ఆవేదన చెందుతూనే ఉండాలా? దీనికి ఏమైనా పరిష్కారం ఉంటుందా? ఫుల్ స్టాప్ పడుతుందా? హౌ కెన్ ఐ సే ఇట్ నేను ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ మరింత పటిష్టం కావాలి, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని కోరుకుంటారు అందరు. మరి ఈ విధమైన కార్యక్రమాలు చేస్తుంటే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారా? దేశంలో ప్రజాస్వామ్యం బలోపేతమవుతుందా? రాజ్యాంగం బలోపేతమవుతుందా? వేర్ ఇట్ లీడ్స్. ఓవైపు పార్టీ నాకు అన్ని అవకాశాలు ఇచ్చిందని చెప్తున్న జీవన్ రెడ్డి ఈరోజు పార్టీ నిబంధనల విరుద్ధంగా, రాహుల్ గాంధీ ఆలోచనకి విరుద్ధంగా పార్టీ నడుస్తుందని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరు దాన్ని ఎట్లా చేస్తారు? వాస్తవం మాట్లాడాలి కదా. తప్పకుండా నాకు పార్టీ గౌరవించింది. ఐ నెవర్ సెడ్ 4 దశాబ్దాల కాలంలో ఏదైతుందో ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా నాకు లభించాల్సిన ఒక గౌరవం లభించింది. నేను క్రమశిక్షణతో పనిచేశాను. నేను క్రమశిక్షణతో పనిచేసిన. 2014 I was only the legislator in the whole of North Telangana, Adilabad, Karimnagar, Nizamabad. Out of 32 assembly segments, I was only the legislator. వీళ్ళ పట్టభద్రుల నియోజకవర్గంలో 5 సంవత్సరాలు మీకు అందరు తెలిసే మిత్రులు మనము వీళ్ళ టీఆర్ఎస్ అకృత్యాలను ఎదిరించి పోరాటం చేసిన నేను. దయచేసి రాజ్యాంగాన్ని కాపాడుకుందామని చెప్పడం అంతే తప్ప ఏం లేదు. మున్సిపల్ ఎన్నికల్లో మీరు సూచించిన వాళ్ళకి టికెట్లు వస్తాయనుకుంటారా? అదే టికెట్లు ఏం టికెట్లు తప్పకుండా వస్తాయి. ఎందుకు రావు? నేను చెప్పాను, నేను 90% కాంగ్రెస్ పార్టీ గెలుస్తా చెప్పి నేను ఐఎమ్ అగైన్ రిపీటింగ్ 90% గెలుస్తా చెప్పంటున్నా. జీవన్ రెడ్డి గారు నిన్నమన్నా కూడా ఇట్లాంటి ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యనా, లేదంటే ఇది కాంగ్రెస్ పద్ధతి కాదు అని చెప్పాలనుకున్నారా? నాకు నియోజకవర్గంలో సమస్య కంటే ఎక్కువ ఏదైతుందో కాంగ్రెస్ పార్టీలో ఏదైతే కొనసాగుతున్నటువంటి ఒక ఈ పరిస్థితులను నేను అంటే దానితో కొనసాగించుకోలేకపోతున్నా. మార్పు వస్తుందని చెప్పి భావించాను. ఒకవైపు స్పీకర్ గారి ఆధ్వర్యం లోపల అంశం పరిశీలనకు ఉన్నది. ది సేమ్ లెజిస్లేటర్ మెంబర్ అసెంబ్లీ ఫ్రమ్ జగిత్యాల్ గేవ్ ఎన్ అఫిడవిట్. ఆయన బీఆర్ఎస్ సబ్జెక్ట్ కొనసాగుతున్నామని చెప్పని ప్రమాణ పత్రం ఇచ్చింది. రేపో మాపో తీర్పు రాబోతున్నది. అటువంటి తీసుకొచ్చి గాంధీ భవన్ కూర్చొని పెడితే రేపు మీరు చూపెట్టరే? చూపెట్టరే? Now I am raising it. Otherwise, మీరు రేజ్ చేసి రచయిరా. Anybody will raise it. గతంలో జీవన్ రెడ్డి ఇట్లాంటి సమస్యని ప్రస్తావించినప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులంతా మన ఇంటికి వచ్చారు, నచ్చజెప్పేమన్నారు, మీరు కూడా సరే అని ఒప్పుకున్నారు. తర్వాత ఏం జరిగింది? అసలు ఆ రోజు ఏం మాట్లాడారు? ఇప్పటికీ అది అట్లే ఉందా స్టేటస్ కో కంటెస్ట్? ఇప్పుడు నేనేమన్నా కాంగ్రెస్ పార్టీ సరి చేసుకుంటుందని భావించాను. ఆ ప్రయత్నం జరగటం లేదు కాబట్టి ఏదైతుందో తప్పనిసరి పరిస్థితుల్లో ఇప్పుడు నేను నిష్క్రమించాల్సి వస్తుంది. సమావేశం నుంచి నిష్క్రమిస్తారా? పార్టీ నుంచి? సమావేశం నుంచి నిష్క్రమించారు, పార్టీ నుండి కాదు. అక్కడ చెప్పాను నేను సమావేశం నుంచి నిష్క్రమించానని చెప్పాను, పార్టీ నుండి కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి జీవన్ రెడ్డి కొంత ఆవేదన వ్యక్తం చేసిన ఆవేదనలో కూడా వాస్తవం కనపడుతుంది. కాంగ్రెస్ పార్టీలో లేని వ్యక్తిని ఇక్కడికి సమావేశానికి ఎందుకు పిలిచారనేటువంటి అభ్యంతరాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. తన ఆవేదనని మీడియా ముందు కూడా వెలబుచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ నాయకత్వం ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి. చాలా రోజులుగా ఆయన నియోజకవర్గంలో కూడా ఇలాంటి ఆవేదనని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఇది గాంధీ భవన్ మెట్లెక్కింది. ఈ గాంధీ భవన్కి కూడా వచ్చినటువంటి నేపథ్యంలో పార్టీ నాయకత్వం, పార్టీ సీనియర్ నాయకులు ఇలాంతా ఎలా
రియాక్ట్ అవుతారు? మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుతున్నటువంటి వేళ ఒక సీనియర్ నాయకుడు గాంధీ భవన్ సాక్షిగా చెప్పినటువంటి ఆవేదనకి ఖచ్చితంగా సమాధానం అయితే పార్టీ నుంచి ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఏం చెప్తారు అనేది కూడా చూడాల్సి ఉంటుంది. శ్రీనివాస్ గౌడ్తో చారి, ఎన్టీవీ, గాంధీ భవన్ నుంచి. కార్యకర్తగా నేను ఆచరించుకుని వచ్చాను. అది నా కాంగ్రెస్ పార్టీ అనుబంధం. వీళ్ళ కాంగ్రెస్ పార్టీని ఏదైతుందో వీళ్ళు ప్రజల చులుగన చేసే విధంగా మీరు చేస్తుంటే నేను దాన్ని జీర్ణించుకోలేక నేను దయచేసి మరి బయటకు వెళ్ళిపోతున్నా. ఐఎమ్ సారీ, ఐఎమ్ రియల్లీ దిస్ ఈజ్ మోస్ట్ అన్ఫార్చునేట్ డే ఇన్ మై లైఫ్. దిస్ ఈజ్ ది మోస్ట్ అన్ఫార్చునేట్ డే ఇన్ మై లైఫ్. నాకు ఇంత దృష్టకరమైన జీవనం ఇప్పుడు యొక్క పరిస్థితిని చూడాల్సి వస్తుంది. నువ్వు ఎందుకు పార్టీకి వెళ్ళిపోతానే? నేను ఎందుకు వెళ్ళిపోతా పార్టీకి వెళ్ళి? ఊసే ఇట్స్ మై పార్టీ, ఇట్స్ మై పార్టీ. జరిగిన అన్యాయం పట్ల పార్టీ నాకు అన్యాయం నా కాదు, ప్రజాస్వామ్యానికి అన్యాయం జరుగుతుంది. ఊసే నాకేమన్యాయమే? పార్టీ పెద్ద దృష్టికి తీసుకువెళ్ళి ఎవరు నాకేమన్యాయం అయిందండి? మీతోని ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తుండ్రు, రాజ్యాంగాన్ని అగౌరవపరుస్తుండ్రు, రాజ్యాంగాన్ని పరిహాసం చేస్తున్నట్టున్నా. నన్ను కాదు రాజ్యాంగాన్ని పరిహాసం చేస్తుండ్రు, ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తుండ్రు. దయచేసి ఏదైతుందో దేర్ మస్ట్ బి సమ్ ఎండ్ ఫర్ ఇట్. ఫర్ ఎనీథింగ్ దేర్ మస్ట్ బి సమ్ ఎండ్ ఫర్ ఇట్. ఫర్ ఎనీథింగ్ దేర్ మస్ట్ బి సమ్ ఎండ్ ఫర్ ఇట్. సుదీర్ఘ ప్రజా జీవితం